ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 5వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఫలాల ప్రకారం ఏ ఫోన్ కాల్ మీకు వస్తుంది, ఏ ఫోన్ కాల్ మీకు ఆనందపరుస్తుంది, ఏ గుడ్ న్యూస్ వినబోతున్నారు, అలాగే మిగిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి దేవారాధన, ఎటువంటి పరిహారాలు వీరికి మంచి చేయబోతున్నాయి. అలాగే వీడియోలో వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. అయితే ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా క్రమశిక్షణ కలిగి ఉంటారు. అయితే కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే కన్యా రాశి వారి జీవితంలో ఎన్ని సందర్భాలలో అయినా సరే, ఏం చేసినా సరే వారు అపజయాలను చూసి అస్సలు కృంగిపోరు. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఆత్మవిశ్వాసమే వీరికి శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఎటువంటి హీన స్థితిలోకి వెళ్ళినా కానీ వారు అనుకున్న విజయాలను ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా సరే సాధించగలుగుతారు. పట్టుదల, కార్య సాధన లక్షణాలు ఈ కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపించుతూ ఉంటాయి. అయితే వీరిని ప్రేమించిన వారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. విశాలమైనటువంటి వీరి భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనల పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరితో కొంత సమయం గడిపినా కానీ వీరిని అస్సలు మర్చిపోరు. వీరి స్వభావాన్ని అటువంటి మంచి వ్యక్తిత్వం కన్యా రాశి వారు కలిగి ఉంటారు. ఇక వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదనే చెప్పుకోవాలి. అందరితో కలుపుకొని పోయే తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి 10 మందితో కలిసి తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా తిరగడం వల్ల వీరికి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. కానీ వాటి మంచి చెడులను బేరేజీ చేసుకొని మాత్రమే అమలు చేస్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదు. అలాగే ఎప్పుడు కూడా అందరూ చేసే వ్యాపారాలు అలాంటివి కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అంటే అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే వీరికి ఏకపక్ష నిర్ణయాలు మేలు చెయ్యవు. పెద్దలతో చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి లాభాలను అందిస్తుంది. అలాగే వంశపారపర్యంగా దక్కే ఆస్తుల కోసం పోరాడుతారు. వాటిని నిలబెట్టుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు. వీరి పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరి పైన పడుతుంది. అలాగే పెద్దలతో కూడా చక్కటి అనుభవాన్ని ఈ కన్యా రాశి వ్యక్తులు కొనసాగుతారు. ఈ ముఖ్యంగా అంశంలోకి వస్తే 2025వ సంవత్సరం మే 5వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక కన్యా రాశి వారికి చూసుకున్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీకు వస్తుంది. అది ఆనందాన్ని కలిగిస్తుంది అనేవి చాలా కాలంగా మీరు నుండి రిసీవ్ చేసుకోవాలనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ అయితే మీకు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఒకరి జీవితం ఇంకొకరిగా ఉంటుంది. పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. ఈ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభకార్యం అయితే
మీరు చేస్తున్నారో అది సక్సెస్ అవుతుంది. శుభవార్త ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు రాబోతుంది. అంటే మీరు వివాహ బంధాల కోసం ఎదురు చూస్తున్నారా? ఒక చక్కటి బంధానికి సంబంధించినటువంటి రెమ్యునెన్స్ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అందబోతుంది. లేదా ఎవరైనా ఒక వ్యక్తిని మీరు చూసారు అని అన్ని విధాలుగా సంబంధం నచ్చింది, కానీ వారి నుండి ఎటువంటి రిప్లై అనేది రాదు. వారి నుండి ఎటువంటి రిప్లై వస్తుందో అని మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో రిప్లై మీకు పాజిటివ్గా అయితే ఉంటుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త. అలాగే మీరు ఉద్యోగస్తులుగా ఉంటారు. మీరు ఉద్యోగ అవకాశం కోసం మీ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రిజల్ట్ ఏ విధంగా వస్తుంది, ఏ వార్త వినవలసి వస్తుంది అని మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి వారు మీరు ఒక ఫోన్ కాల్ రూపంలో ఒక శుభవార్త వింటారు. అంటే ఉద్యోగం అవకాశం మీకు వస్తుంది. దానికి సంబంధించినటువంటి శుభవార్త మీరు వింటారు. అలాగే కార్యాలయంలో మీ గురించి అందరూ ఏమనుకుంటున్నారు, మీపై అధికారులు మీ గురించి ఏం చర్చిస్తున్నారటువంటి మీకు ప్రమోషన్ దిశగా ఒక ఆర్థిక పెరుగుదల దిశగా కానీ ప్రయత్నాలు చేస్తున్నారు, జరుగుతున్నాయని రెమ్యునేషన్ తోటి ఉద్యోగులతో ఒకరి ద్వారా ఫోన్ కాల్ రూపంలో మీకు రిసీవ్ చేసుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆర్థిక పరంగా అనుకోని ఖర్చు అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ఈరోజు విలాసవంతమైన వస్తువులు కోసం మీరు అస్సలు డబ్బు వృధా ఖర్చు చేయకండి. ఎందుకంటే అనుకోని ఖర్చు అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అలాగే మీ యొక్క కన్యా రాశి వారు నూతన ఎవరైతే సరే ఉద్యోగం జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నట్లయితే ఈరోజు స్కెచ్ అధికంగా మీకు ఉండటం మూలంగా మీకు నిరాశ నిస్పృహలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఒక కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. వీరితో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అంటే వ్యాపార అభివృద్ధికి సంబంధించిన విస్తరణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీకు తీసుకోబోతున్నారు. విదేశాలకు వెళ్ళాలి అని కలలు కంటున్న వారు ఒక అప్డేట్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా సాధారణమైన ఫలితాలు మిగిలిన అంశాల్లో ఉన్నప్పటికీ చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వారికి జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి శివారాధన తప్పనిసరిగా చెయ్యాలి. ఆ పార్వతీ పరమేశ్వరులకు భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కరుణా కటాక్షాలు మీ జీవితంలో మీకు అనుకున్న లక్షణాలను రీచ్ కావాలనుకున్నప్పుడు ఎప్పుడు మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. అలాగే గణపతి ఆరాధించండి. ఏదైనా సరే మొదలు పెడితే ఆ గణపతి ఆశీస్సులతో మీరు మొదలుపెట్టిన పని సక్సెస్ఫుల్గా పూర్తి అవుతుంది. అలాగే కన్యా రాశి వారి శివ ఆరాధనతో పాటు విష్ణు సహస్ర పారాయణం మరెన్నో శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే గోమాతలను ఆరాధించండి. ఎందుకంటే గోమాతలను సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి గోమాతలను ఆరాధించడం వల్ల సకల దేవతల అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే గోమాతల సంరక్షణ కోసం విలువైనంత ఆర్థిక సహాయాన్ని చెయ్యండి. మీకు ఆలోచించినంత మీ శక్తి మేరకు అవసరాలలో ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి. ఏ రూపంలో మీరు చేసినా మీకు ఆ పుణ్య ఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. చూసారు కదండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.